ఇంత అన్యాయమా? ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే ఆ అమ్మాయి వివరాలు బయటపెట్టిన విధవలు ఎవరు బయటపెట్టు. ఇప్పుడు 15 మంది మీద కేసు అయింది పేట్ బషీరాబాద్లో. ఎవరు ఆ విధవలు? బీజేపీ వాళ్ళు. ఆ అమ్మాయి హనీ ట్రాప్ అని రాసిన విధవలు ఎవరు మీడియాలో? నేను అడుగుతున్నా. హనీ ట్రాప్ అని చెప్పి మనీ ట్రాప్లో పడ్డ మీడియా ఎవరు? వాళ్ళని అడుగుతున్నా నేను. సిగ్గుందా మీకు? అసలు ఇజ్జత్ ఉందా? ఇంకా మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి. ఈయనేమో నేను పంపించిన నా కొడుకుని ఈయనంటాడు. ఆయన చేసిన ఘనకార్యాన్ని ఫస్ట్ పోలీసులు బరబర గుంజుకపోవాలి. నీవు దాచిపెట్టిన 9 రోజులు ఆ కుటుంబాన్ని బెదిరించినావు నువ్వు. నిన్ను కేసులో పెట్టాలి, సిగ్గుంటే రాజీనామా చేయాలి. ఇట్లా మీదికెళ్ళి ఏదో చాలా ఇద్దరు శుద్ధ పూసల్లాగా, సత్య హరిశ్చంద్రుడు కజిన్ బ్రదర్స్ లాగా ఏదో యాక్టింగ్లు, మళ్ళీ మీదికెళ్ళి దానికి ప్రమోషన్లు. ఏం మాట్లాడుతున్నారు అసలు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మీరు హోంమంత్రి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అసలు ఏం చేసేది ఉండే? చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేసినావు. ఏంది సెన్సిటివ్గా హ్యాండిల్ చేసేది? ఎవడైతే పాక్సో నిందితుడు లోపల వేయాలి. మిగతా వాళ్ళకి ఇదే ట్రీట్మెంట్ ఉందా? 25 ఏళ్ళ జైలు శిక్ష పడుతుంది మిగతా పాక్సో క్రిమినల్స్ అందరికీ. 31 ఏళ్ళ జైలు శిక్ష పడ్డది ఒక ఆయనకి. మరి ఇవాళ